ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. ఈరోజు చెల్లి 2 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త గారితోనూ మిగతా కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకొని ఆమె వచ్చేసిందంట. ఇప్పుడు ఆమె 6 నెలల గర్భవతి. ఈరోజు వాక్యం విని నిర్ణయించుకుంది, మళ్ళా నేను తిరిగి వెళ్ళబోతున్నాను అని. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఇది యేసయ్య వాక్యానికి ఉన్న శక్తి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి గాడ్ బ్లెస్ యూ అమ్మ. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఫ్లడ్ గేట్స్, వరద ద్వారాలు తెరిచి నిన్ను దీవించబోతున్నాడు. గాడ్ బ్లెస్. ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. ప్రియ చెల్లి యాక్సిడెంట్ అయింది. ఈమె కోమాలోనే ఉండాలి, కానీ దేవాది దేవుడు ప్రార్థన ద్వారా బతికించి ఆయుస్ ఇచ్చి కోమాలో లేకుండా దేవుడు నడిపించేందుకు చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్. ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. ప్రియ చెల్లి ఇంకొకళ్ళకి బంగారం ఇచ్చారంట, అయినా సరే ఆ గోల్డ్ తిరిగి ఇవ్వట్లా. అటువంటి ఇప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంది, దేవా నేను ఒక ఉద్దేశంతో ఇస్తే వాళ్ళు నాకు తిరిగి ఇవ్వట్లేదు ప్రభా. మళ్ళా తిరిగి ఆ బంగారం దేవుడు తిరిగి అప్పగించినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. 3 లక్షల రూపాయలు విలువలు చేసే గేదెలు పోయినాయి. ప్రార్థన చేస్తే మరుసటి రోజున మళ్ళా తిరిగి ఇచ్చినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. ఆర్ యు రెడీ? గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. బ్రదర్ గారికి అకస్మాత్తుగా ఈ చెయ్యి కదండి, ఈ చెయ్య ఈ కాలు పడిపోయిందండి. తలలో చీమి గడ్డ అలా మెదడులో అలాగా ఈ చెయ్యి కాలు పడిపోయింది. ఇక మరలా ఎవరన్నా చూస్తే తిరిగి నడుస్తారు అన్నది లేదు. కానీ దేవుణ్ణి దర్శించి ఈ రోజున ఆయనే నడవడానికి, ఆయనే ఆహారం తినడానికి ఇచ్చిన భాగ్యం బట్టి చప్పట్లు కొడుతూ దేవుడు మెదడులో ఉన్న సీమి గడ్డన విషయంలో కూడా అద్భుతమైన స్వస్థత ఇచ్చినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. God bless you. ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. ప్రియ తల్లి గారికి నాలుక మీద ఏమి ఉంచినా, మధురం ఉంచినా, చేదు ఉంచినా, కారం ఉంచినా ఏ రుచి తెలవకుండా పోయిందంట. అటువంటప్పుడు ప్రభు బల్ల తీసుకుంటుంటే స్వస్థత కలుగుతుందామని నమ్మి, దేవా నేను ఇది తిని తాగుతున్నాను, నాకు స్వస్థత కలగాలి. కొన్ని రోజుల నుండి నాలుక మీద రుచి తెలవట్లేదంట. కానీ ఎప్పుడైతే పోయిన నెల ప్రభు బల్ల తీసుకుందో ఆ రోజు నుండి దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చి, కారం తీసుకుంటున్నారు, మధురం తీసుకుంటున్నా, చేతి తీసుకుంటున్నా, రుచిని గుర్తుపట్టగలిగిన శక్తిని దేవుడు ఇచ్చినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. దామోదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే, దామోదర్ గారు ఎన్ని సంవత్సరాలండి తాగుడు అలవాటై? నాకు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుండి ఫుల్ డ్రింకర్ అంట. దేవుని మందిరానికి వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలల నుండి దాని దగ్గరికి వెళ్లకుండా దేవుడు కాపాడేందుకు గట్టిగా చప్పట్లు కొట్టు దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్. ఈ పగటి వేళ ధ్యాన నిమిత్తమై ఆదికాండం 16వ అధ్యాయం 13వ వాక్యం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచి తిని కదా అని అనుకునేను. ఈ పగటి వేళ మన ప్రసంగ అంశం యేసయ్య మన ఎల్ రోయి. నాతో పాటు చెప్పండి, మన ప్రసంగ అంశం యేసయ్య మన ఎల్ రోయి. ఎల్ రోయి అన్న మాటకి అర్థం నన్ను చూచుచున్న దేవుడు, నన్ను చూసిన దేవుడు, నేను
దేవుణ్ణి చూశాను అన్న మాటకి అర్థం ఎల్రోయి. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తురాలు ఉన్నారు. ఎవరు కూడా డేర్ చేయలా మొట్టమొదటిసారిగా దేవుణ్ణి పేరుతో పెట్టి పిలవడానికి. మొట్టమొదటిగా హాగరే దేవుణ్ణి పేరుతో పెట్టి పిలిచింది, ఎల్రోయి, నన్ను చూచుచున్న దేవుడు. ఈమె ఆ టైటిల్ దేవునికి ఎలా ఇవ్వగలిగిందంటే, నిరాశతో వేదనతో ఆమె మీద నింద మోపి, ఆమె మీద అపజెపు మాటలు చెప్పి, నిరాశ మాటలు చెప్పి, ఆధారం లేక నిరాశతో అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూడగానే, దేవుడు ఆమెను చూసి మాట్లాడగానే ఆమె పెట్టిన పేరు, నన్ను చూసిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆ అరణ్యములో దేవుడు ఒక ఫ్లడ్ గేట్స్ను తెరిచాడు. వరద ద్వారాలను తెరిచి ఒక డ్యామును పగలగొట్టినట్టుగా పగలగొట్టి ఆమె మీదకు ఒక ఆశీర్వాదపు వరదను పంపించాడు. అబ్రాము, శారాయి పిల్లలు లేరు. సర్వశక్తి కలిగిన దేవుడు ప్రత్యక్షమై, నేను మీకు ఒక మగబిడ్డనివ్వబోతున్నాను అన్నాడు. రోజులు గతించినాయి, నెలలు గతించినాయి, సంవత్సరాలు గతించినాయి, అయినా పిల్లలు లేరు. ఆశించిన దేవుడిచ్చిన వాగ్దానం జరగల. అందువలన శారాయి ఒక షార్ట్ కట్ చూసింది. అబ్రాముతో ఇలా వెళ్ళి చెప్పింది, ఏమండి, నా ద్వారా నేను మీకు భార్యగా ఉన్నా, నా ద్వారా మీకు పిల్లలు లేరు. నాకు ఇష్టురాలైన ఒక దాసి ఉంది, ఆమె హాగర్. ఆ హాగర్ని నేను మీకు భార్యగా ఇస్తాను. ఒకవేళ ఆమె ద్వారా మనకి బిడ్డలు జన్మిస్తే వారే ఏమో మన సంతానం అనగానే అబ్రాము దాన్ని అంగీకరించి వారిద్దరి కలయికతో, వారిద్దరు కలవగానే ఆమె గర్భవతి అయింది. ఆ హాగర్ గర్భవతి అవగానే శారాయి ఇది చూసి అసూయపడింది, వేదన పడింది. ఇంకేముంది, నెక్స్ట్ యజమానురాలు ఈమె, ఇంకేముంది, ఆయనే పుట్టబోయే బిడ్డే వారసుడు అని చెప్పి శారాయి అబ్రామ్ దగ్గరికి వెళ్ళి, నా ఉసురు నీకు తగులును గాక అనగానే అబ్రామ్ అన్నాడు, నేనేం చేశా, నువ్వే మొత్తం ప్లానింగ్ చేసింది, నీ దాసి నీ చేతిలో ఉంది, ఏం చేస్తావో చేసుకో అనగానే లేనిపోయిన మాటలు చెప్పి, నింద మోపి, అపకసించి ఆమెని ఇంట్లో నుండి పారిపోయేటట్టు చేసింది. తద్వారా హాగర్ అబ్రామ్ని, శారాయిని విడిచిపెట్టి పరిగెత్తి పరిగెత్తి అరణ్యములోనికి వెళ్ళింది. అరణ్యములోనికి వెళ్ళి ఒక నీటి బొగ్గ దగ్గర ఉంది. ఆమె నీటి బొగ్గ దగ్గర ఉంది, నీటి ఓట దగ్గర ఉంది కూడా ఆమెకు తెలియదు. అటువంటప్పుడు ఆమె అనుకుంది, నేను ఐగుప్తు దేశానికన్నా వెళ్ళాలి, లేక ఇక్కడన్నా మరణించాలి. అటువంటప్పుడు దేవుడు ఆమెని యెహోవా దూతను పంపించి, దేవుడు ఆమెకి ప్రత్యక్షమై ఇలా పలుకుతున్నాడు. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వాక్యం నుండి నాతో పాటు చెప్పండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును, ఆర్ యు రెడీ, అరణ్యములో నా దేవుడు ఫ్లడ్ గేట్స్ ని, వరద ద్వారాలని తెగగొట్టి ఆమె మీదకు పంపిస్తున్నాడు. అలాంటిది దేవుడి వల్లనే సాధ్యం. ఇక్కడ యెహోవా దూత అంటే చాలా మంది ఎవరుగా నమ్ముతారంటే యేసయ్యనే నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ ఏది ఏమైనా దేవుడు చేసే కార్యం, ఫ్లడ్ గేట్స్ ని అరణ్యములో తెరిచి ఒక దీవెన వరదను పంపిస్తున్నాడు చూడండి. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నువ్వు గర్భవతివై ఉన్నావు, నువ్వు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టెదవు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్య అందరికిని
అందరి చేతులు అతని మీదకిని విరోధముగా ఉండెను. అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది ఇదంతా చెప్పగా ఆమె చెప్తున్న మాట అది అంటే ఎవరో, అది చూచుచున్న దేవుడవు నువ్వే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. ఏంటిదండి బాబు? నిరాశతో ఉన్న ఆమె, అరణ్యములో ఉన్న ఆమె, మార్గం లేని ఆమె, నింద మోస్తున్న ఆమె, శాపనార్థాలు మోస్తున్న ఆమె, అనేకమైన నిరాశతో ఉన్న ఆమెకి నా దేవుడు చేస్తున్న అద్భుతమైన వాగ్దానం. అప్పుడు ఆమె చెప్తుంది, నన్ను ఈ అరణ్యములో నా దేవుడు చూశాడు, చూసేసి వదల్లా నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అలాగే నా దేవుడు అలాగే జరిగించాడు. మనం ఈ వాక్ ద్వారా నేర్చుకున్న ఒక అద్భుతమైన సత్యం, నా యేసయ్య నువ్వు పాపం చేస్తున్నప్పుడు మాత్రమే కాదు చూసేది, మాట విననప్పుడు మాత్రమే కాదు చూసేది, దేవునికి అవిధేయత చూపినప్పుడు మాత్రమే కాదు నిన్ను చూసేది, నీ వేదనలో ఉన్నప్పుడు కూడా ఆయన చూస్తాడు, నీ నిరాశలో ఉన్నప్పుడు కూడా చూస్తాడు, నిన్నందరూ విడిచిపెట్టినప్పుడు కూడా నిన్ను ఆయన చూస్తాడు. ఆమె చెప్పిన మాట, నన్ను చూస్తున్న దేవుడు. దేవుని బిడ్డలారా, యోబు ఒకరోజు అరణ్యం గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఏంటి తెలుసా? నేను ఎదరికి వెళ్ళాను, నా దేవుడు నాకు కనబడలా. నేను వెనక్కి వెళ్ళాను, నా దేవుడు నాకు కనబడలా. నేను ఎడం పక్కకి వెళ్ళాను, నా దేవుడు నాకు కనపడలా. నేను కుడి పక్కకి వెళ్ళాను, నా దేవుడు కనబడలా. ఏమంటారు దాన్ని? అరణ్య అనుభవం గుండా వెళ్ళాడు. అరణ్య అనుభవం గుండా వెళ్ళిన అతను 39, 40, 41, 42 అధ్యాయం రాగా ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు దాకా నేను విన్నాను, ఇప్పుడు నా కళ్ళుతో చూశాను. ఈ రోజున అరణ్యం గుండా ఎవరన్నా వెళ్తున్నారా? ఇప్పుడు దాకా నువ్వు ఆయన మాటలే విన్నావు, కానీ అరణ్యం గుండా నువ్వు వెళ్తుండగా ఏ అరణ్యం గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. నువ్వు ఈ మాట చెప్పబోతున్నావు, హాగర్ లాగా నన్ను చూశాడు, ఇక్కడ ఉన్నాడు. యోబులాగా అనబోతున్నావు, ఇప్పుడు దాకా నేను విన్నా, కానీ నా కళ్ళారా నా దేవుని చూశాను. మన మందిరంలోనికి ఒక అంకుల్ గారు, ఆంటీ గారు వస్తున్నారు. వాళ్ళ కుమార్తె మాట్లాడలేదు. వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ మనవరాలు మాట్లాడలేదు. కుమార్తె మాట్లాడలేదు. ఎంతో వేదన. ఎందుకు? ఎంతో వేదన. కానీ వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవా, చర్చిలో వాక్యం విని దేవుడు ఇంత గొప్ప దేవుడు అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన నూనె వాళ్ళ ఆ పాప నాలుక మీద సిలువ గుర్తు వేయడం ప్రారంభించాడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున ఆ పాప అనార్గళంగా మాట్లాడే దేవుడు చేశాడు. వాళ్ళు చెప్పిన మాట ఏంటి తెలుసా? మా వేదన చూశాడు, నా మనవరాలతో నా దేవుడు మాట్లాడిచ్చాడు. ఇప్పుడు మాట్లాడొద్దు తల్లే, నిద్రపోవాలన్నా సరే ఆపట్లేదంట. ఒక భార్యాభర్తలుకి జరిగిన సాక్ష్యాన్ని ఒక పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు. వాళ్ళ బాబు నత్తివాడంట. ఒక మాట పలికితే 5 నిమిషాల తర్వాత ఇంకొక మాట రాదంట. అందరూ ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. ఆ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల మధ్య అందరూ ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని వాక్యమని ప్రతిరోజు పడుకున్నప్పుడు ఈ వాక్యం చదువుతారంట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అన్న 1 నుండి 6 వాక్యాలు వినిపించి వాళ్ళు పడుకుంటారంట. అమ్మ, నాన్న, కుమారుడు అలాగ కొన్ని నెలలు అలా చేయడం ప్రారంభించారు. ఒకరోజు రాత్రిపూట 10 గంటలకి ఆ కీర్తన చదివి పడుకోబోతుండగా కుమారుడు అన్నాడంట, మమ్మీ, డాడీ నాకు ఆ బైబిల్ ఇవ్వండి. ఆ బైబిల్ పట్టుకొని ఈయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడని అనార్గళంగా మాట్లాడటం ప్రారంభించాడంట. వెంటనే ఆ తల్లిదండ్రులు చెప్తున్న మాట, మా కన్నీరు చూసిన దేవుడు. ఈ పగటి వేళ హాగర్ అనుభవం గుండా, అరణ్యం గుండా వెళ్తుండగా నా దేవుడి పగటి వేళ చెప్పేది, మే నెలలో అనేక మందిని చూస్తున్న దేవుడు. చూసి వదిలేయడం కాదు, ఆ అరణ్యములో ఫ్లడ్ గేట్స్ తెరవబోతున్నాడు. వరద పంపించబోతున్నాడు నీ మీదకి. ఏ వరద? దీవెన వరద పంపించబోతున్నాడు, కృప వరద పంపించబోతున్నాడు, స్వస్థత వరద పంపించబోతున్నాడు.
పుట్టని అరణ్యములో నీళ్లను పుట్టించబోతున్నాడు ఆయన. ఆర్ యు రెడీ? విశ్వసించే వాళ్ళు రెండు చేతులు పైకెత్తి యేసయ్యా. ప్రైజ్ బి టు ద లివింగ్ గాడ్. దేవుని క్రమములో ఉన్న ఆమె కాదు హాగర్. ఆమె కొరకు ఇంత కృప చూపెడితే, ఇంత కనికరం చూపెడితే, ఇంత దయ చూపెడితే యేసయ్య బిడ్డలైన మన మీదకి ఈ వరద 7 రెట్లుగా తగులునేగాక. ఒకటే, నిన్నెవరు అర్థం చేసుకోలేనప్పుడు నిన్ను చూసే దేవుడు. ఒకటి, నిన్ను ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు నిన్ను చూసే దేవుడు. నాతో పాటు చెప్పండి, నన్ను ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు నిన్ను చూసే దేవుడు. అబ్రాము శారాయికి పిల్లలు లేరు. దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నేను ఒక మగబిడ్డనిస్తాను. రోజులు గతించినాయి, నెలలు గతించినాయి, సంవత్సరాలు గతించినాయి, పిల్లలు లేరు. శారాయి షార్ట్ కట్ చూసింది, హాగర్ని భార్యగా అబ్రహాముకు అప్పగించింది. ఆమె గర్భవతి అయింది, అసూయపడింది, వేదన పడింది. ఇకేముంది, మొత్తం ఈమె టేక్ ఓవర్ చేస్తుంది అనుకొని చెప్పి వెంటనే అబ్రహాం మీద కోపపడింది. నా ఉసూరు నీకు తగులునుగాక. ఇక మీకు తెలుసు ఆడోళ్ళు చెప్పే మాట, మొత్తం తట 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 చెప్పేసేసింది. చెప్పగానే అబ్రహాం అన్నాడు, అమ్మ తల్లే, ఈ మాస్టర్ ప్లాన్ వేసింది నేను కాదు, మొత్తం వేసింది నువ్వే. నీ దాసి నీ చేతిలో ఉంది, ఏం చేసుకుంటా చేసుకో అనగానే ఏం చేసింది తెలుసా? నింద మోపి, ఇంట్లో ఉండనీయకుండా చేసి, అపహాసపు మాటలు చెప్పి, ఊళ్ళో వాళ్ళతోనూ పక్కనోళ్ళతోనూ నింద మోపిచ్చేటట్టు చేసి, 300 మంది 18 మంది సేవకులు ఎదుట అవమానపడేటట్టు చేసి, ఆమె అక్కడ ఉండనీయకుండా చేసి పారిపోయేటట్టు చేసింది. అవసరం వచ్చినప్పుడు హాగర్ కావాల్సి వచ్చింది. అవసరం వచ్చినప్పుడు నువ్వు బంగారమే, నువ్వు బంగారపు తల్లివి, కొండవి, వజ్రమి, బంగారంవి, పువ్వి, గులాబీ పువ్వి, లిల్లు పువ్వి. కానీ అవసరం పోయినప్పుడు, అవసరం తీరిపోయినాక ఈమెను ఏం చేస్తున్నారంటే నెట్టి పడేస్తున్నారు అబ్రాము శారాయి. ఏమి చేయాలో అర్థం కాల. ఈమె కోసం నిలబడడానికి 300 మంది 18లో ఒక్కళ్ళు కూడా లేరు. అమ్మా నువ్వు చేసేది అన్యాయం, అమ్మా మేడం నువ్వు చేసేది అన్యాయం. ఆమె ఏదన్నా చేసిందా? ఈ ప్లాన్ అంతా నువ్వే కదా చేసింది. నువ్వు చేసి ఈమెని గర్భవతి, ఈమె 3 నెలల 4 నెలల గర్భవతి అని కూడా లేకుండా ఇప్పుడేంటి పంపిస్తున్నావు? నాకంత అనవసరం, ఈమెని ఎలాగైనా వదిలించుకోవాలి. ఈ రోజున నువ్వు అవసరానికి ఉపయోగపడి అందరికీ ప్రయోజనకరంగా నువ్వు మారి, ఇతరులకు ప్రయోజనకరంగా మారినప్పుడు, నువ్వు వాళ్ళకు ఉపయోగపడినప్పుడు నువ్వు బంగారుపు కొండవి, నువ్వు లేకపోతే నాకు లేదు, నీ షాపు నీ వల్లనే, నీ కుటుంబం నా వల్లనే అని నువ్వు పొగడ్త మాటలు నువ్వు చెప్పి ఈ రోజున నిన్ను విసర్జించేశారా? అబ్రహాము శారా ఎదుట అది వాళ్ళకి కరెక్ట్, హాగర్కి ఆమె చేసింది కరెక్ట్. అబ్రాము శారాయి వాళ్ళు చేసింది వాళ్ళ జీవితంలో హాగర్ పట్ల వాళ్ళకి కరెక్ట్. హాగర్ ఆమె జీవితంలో చేసింది అది ఆమెకి కరెక్ట్. ఇదంతా శారాయి ప్లాన్ ద్వారానే జరిగింది. ఆమె పరిగెత్తుతుంది, అరణ్యములో పరిగెత్తుతుంది. దేవుని బిడ్డలారా, ఆమెని అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఆ అరణ్యములో ఆమె మరణించాలి. కానీ దేవుడు అన్నాడు, నేను నిన్ను చూస్తున్నాను తల్లి. ఇథియోపియా నపుంసకుడు, ఆయన మంత్రి, అటు మగ కాదు అటు ఆడ కాదు, అటు పురుషులు ఆయనతో మాట్లాడరు, అటు స్త్రీలు ఆమెతో మాట్లాడరు. కానీ ఆయన మంత్రి, అటు పురుషులు ఆయనతో మాట్లాడరు, స్త్రీలు ఆయనతో మాట్లాడరు. ఒంటరి వాడిగా రథములో వెళ్తుండగా యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుతున్నాడు. ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఎవరు లేరు. సర్వశక్తి కలిగిన యేసయ్య అర్థం చేసుకొని ఏం చేశాడు తెలుసా? ఫిలిప్పును పంపించి సువార్త అందించేటట్టు చేశాడు. యెఫ్తా వాళ్ళ నాన్న ఒక వేశ్యతో కలిశాడు. ఆమె గర్భవతి అయింది. ఒక కుమారునికి జన్మ ఇవ్వగానే ఆ వేశ్య అంది, ఈ కుమారుని ఎక్కడన్నా పారేయమంటావా, నువ్వు తీసుకెళ్తావా? యెఫ్తా వాళ్ళ నాన్న అన్నాడు, నేను తీసుకెళ్తానని. ఇంటికి తీసుకెళ్ళగానే మారుటి తల్లి ఒప్పుకోలా, మారుటి తల్లి యొక్క ఆడపిల్లలు మగపిల్లలు ఒప్పుకోలా, అన్నలు అక్కలు ఒప్పుకోలా.
ఒప్పుకోలా. ఇతన్ని అర్థం చేసుకునే వారు ఎవరు లేరు. ఈయనేం పొరపాటు చేశాడండి? మొత్తం చేసింది ఎత్త వాళ్ళ నానే. ఏం పొరపాటు చేశాడండి? ఇతను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో ఇతన్ని ఇంట్లో ఉండనివ్వలా. ఆ ఊరు నుండి నెట్టేసేసారు, ఆ ఊరు నుండి గెట్టేసేసారు. ఒంటరి వాడిగా మారిపోయాడు. ఎవరు అతను అర్థం చేసుకోవాలా? సర్వశక్తి కలిగిన దేవుడు అర్థం చేసుకొని ఎవరైతే నెట్టేశారో, ఏ ఊరైతే గెట్టేసిందో అదే ఊరిలో నాయకుడిగా దేవుడు మార్చాడు. సమరయ స్త్రీ 5 పురుషులకు భార్యగా, 1వ వివాహం డైవర్స్, 2 డైవర్స్, 3 డైవర్స్, 4 డైవర్స్, 5 డైవర్స్, 6వ వ్యక్తిని బుక్ చేసుకుని ఉంచుకుంది పెళ్లి చేసుకోవడానికి. మీకు తెలుసండి, ఆమెను అర్థం చేసుకోవాలా ఎవరు? ఆ ఊర్లో ఉన్న స్త్రీలు ఆమెతో మాట్లాడరు, ఆ ఊర్లో ఉన్న పురుషులు మాట్లాడరు. ఎవరన్నా మాట్లాడితే వేరే దానికోసమే. ఎవరు ఆమెను అర్థం చేసుకోరు. నా దేవుడు ఆ సమరయ బావి దగ్గరికి వెళ్ళి ఆమెని అర్థం చేసుకుని సమరయ పట్టణాన్ని కదిలించేటట్టు దేవుడు చేశాడు. యాకోబు నాన్ని మోసం చేసేవాళ్ళ అనుకుంటున్నాం మనం. అమ్మని మోసం చేశాడు, అమ్మ చెప్పిన మాట విన్నాడు. అన్నయ్యని మోసం చేశాడు. అవును, ప్రజల దృష్టికి ఆయనే బుక్ అయిపోయింది, కానీ అమ్మ మొత్తం చేపించింది. మీకు తెలుసండి, అతన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇల్లు విడిచిపెట్టాల్సి వచ్చింది, రిలేషన్షిప్ కట్ చేసుకోవాల్సి వచ్చింది, నాన్న దూరం అవ్వాల్సి వచ్చింది, అమ్మకు దూరం అవ్వాల్సి వచ్చింది, అన్నయ్యకి దూరం అవ్వాల్సి వచ్చింది. అందరికి దూరం అయిపోయాడు. అతన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. అతను పడుకుండగా తలగడని రాయిగా మార్చగా నా దేవుడు అర్థం చేసుకుని అతనితో మాట్లాడాడు. ఈ పగటి వేళ దేవుని ఆత్మ చెప్పేది, ఇలా ఆ ప్రజల చేత అపార్థంగా చింతింపబడుతున్న వాళ్ళు మందిరములో ఉన్నారని. ఈ రోజున నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నీ కుటుంబంలో అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఆగర్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. మొత్తం సారాయే చేసింది, కానీ ప్రజల దృష్టిలో సారాయి నీతిమంతురాలు, అబ్రహాము నీతిమంతుడు, ఈమె దోషి. కానీ దేవుని దృష్టిలో ఈమె కూడా నిర్దోషే. ఎందుకు తెలుసా? మొత్తం చేసింది సారాయే. నా దేవుడు నిలబడ్డాడు. ఈ రోజున సర్వశక్తి కలిగిన దేవుడు, నేను ఈ మాట చెప్తుండగా నా శరీరం అంతా కరెంటు షాక్ తగులుతుంది. నా దేవుడు నిన్ను అర్థం చేసుకొని నీకొక ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయబోతున్నాడు. వరద నీ ఇంటి మీదకి పంపించబోతున్నాడు. మన మందిరానికి ఒక చెల్లి వస్తుంది. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వివాహం చేసుకుంది. భార్యాభర్తలుగా జీవిస్తున్నారు. ఇటు ఎవరిని ఆదరించడానికి లేరు. భర్త తరపున అమ్మా నాన్నలు వాళ్ళని ఇంటికి తీసుకెళ్లారు. దేవుడు 2 బిడ్డలకు జన్మమిచ్చేటట్టు చేశాడు. 2 బిడ్డలతో ఆనందంగా ముందుకు సాగుతున్నారు. దాదాపు 15 సంవత్సరాలు కాపురం చేశారు. బాబు పాప ఆనందంగా ముందుకు సాగుతుండగా భర్తకి భార్య అంటే అమితమైన ప్రేమ, భార్యకి భర్త అంటే అమితమైన ప్రేమ, భార్య భర్తలకు పిల్లలంటే అమితమైన ప్రేమ, ఆ పిల్లలకు అమ్మా నాన్నంటే అమితమైన ప్రేమ. కానీ ఏం జరిగిందో తెలియదు. భర్త ఊరేసుకుని చచ్చిపోయాడు. ఆమె నా దగ్గరికి వచ్చి ఏడ్చి చెప్పేది, ఎందుకు చచ్చిపోయాడో నాకు కూడా ఈ రోజు కూడా తెలియదన్నయ్య. మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఇంట్లో ఉండగా నాకు ఒక వార్త వచ్చింది, మీ ఆయన మరణించాడు. నేను యాక్సిడెంట్ అనుకున్నా, కానీ ఊరేసుకుని చనిపోయాడు. సమాధి కార్యక్రమం అయిపోయింది. నా పుట్టింటికి వెళ్తే నాన్న అమ్మ అన్నయ్య అన్నారు, గుమ్మం తొక్కితే మేమందరం చచ్చిపోతామని. 2 బిడ్డలతో వెనక్కి వచ్చా. మా అత్తయ్య మామయ్య, నువ్వే చంపావు నా కొడుకుని, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య. ప్రజల దృష్టిలో నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. వైద్య వృత్తి చేస్తారండి, డాక్టర్గా. కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్లో వెళ్ళాల్సి వచ్చింది. కానీ దేవుని మహాకృప వలన ఒకేసారి దేవుడు ఒక వరద తెరిచాడు. అదేంటంటే 3,02,500 అతనికి రావడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. 30,000 రూపాయలు యూతోత్సవం కోసం దేవుని కొరకు ఇచ్చినందుకు చప్పట్లు కొడుతుందేవా దేవుని మహిమపడతా. అందరికీ ఈ రోజు నుండి ఒక వరద. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. ప్రియ తల్లి గారు రైల్వేలో డిపార్ట్మెంట్లో చేస్తున్నారండి ఉద్యోగం. ఒక చోట ఈమెకి ప్రమోషన్ రావడం కష్టం, ఎందుకంటే అటువంటి పోస్టింగ్ లేదు. కానీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నాక పోస్టింగ్ లేని చోట నా పోస్టింగ్ ఇచ్చి ప్రమోషన్ ఇప్పించాడు. కొట్టండి, ఇది ఇంకొక వరద. గట్టిగా చప్పట్లు కొడుతూ. గాడ్ బ్లెస్ యు.
ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. ప్రియ చెల్లి, ఆమెకు అనుగ్రహించిన భర్త ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలని ఎంతో ప్రార్థన చేసేది. దేవుడు అలాగే పర్మనెంట్ చేసినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. అలాగే ప్రియ చెల్లికి గర్భఫలం కూడా ఇచ్చినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు నాన్న. ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. ఈ తమ్మునికి దేవుడు ఒక చెల్లిని అనుగ్రహించాడు. మీ చెల్లి పేరేనా? రూతమ్మ. ఆమెకి దయ్యపు శక్తి పట్టింది, కానీ ఎక్కడికి వెళ్ళినా స్వస్థత కలగల. ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చిన స్వస్థత పడి చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము. భార్యాభర్తలు విడిపోయారు. అటువంటి టైంలో మందిరానికి వచ్చారు. దేవుని వాక్యం అతనితో మాట్లాడింది. మళ్ళా వీళ్ళు 2 వారాల నుండి కలిసి ఉంటున్నారు. ఆయన మందు నుండి కూడా దేవుడు విడుదల ఇచ్చినందుకు చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్. బాప్టిజం కూడా యేసు రక్తం చే. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరములో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు జరుగును. మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. నాలుగవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. మా ఫోన్ నంబర్లు 9701 100 400, 9704 100 400, 984848 2401.